దాతృత్వం చాటుకోవడానికి ధనంతో పని లేదు, దాన గుణం ఉంటే చాలు అని రుజువు చేశాడు ఓ యువకుడు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన వారి కడగండ్లు చూసి చలించిపోయిన ఆ యువకుడు తన నెల జీతంతో పాటు తన పరిచయస్తులు, తన తండ్రి మిత్రులు అందించిన వనరులతో విజయవాడకు వెళ్ళి స్థానికుల సాయంతో అపన్నులకు వస్త్రాలను పంచిపెట్టారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నేను సైతం అపన్నుల సేవలో అంటూ నడుం బిగించిన ఆ యువకుడి కృషిని పలువురు కొనియాడారు. వారం రోజుల క్రితం విజయవాడలోని కృష్ణానదికి వరదపోటు కారణంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై ప్రజాజీవనం స్తంభించిపోయిన విషయం అందరికీ విదితమే. లోతట్టు ప్రాంతాల్లోని వారు తమ ఇండ్లలోని సర్వస్వం నీటిని మునిగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఆతృతగా ఎదురుచూశారు. ప్రభుత్వం సత్వరం స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినా కొన్ని చోట్ల తమకు సాయం అందలేదన్న బాధితుల ఆవేదనలు మీడియాలో చూసి పలమనేరుకు చెందిన పూల దీప్తిమోహన్ అనే ఓ యువకుడు చలించిపోయాడు. ఓ ఆధ్యాత్మిక సంస్థలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్న దీప్తిమోహన్ తన నెల జీతం డబ్బులతో వరద బాధితులను ఆదుకోవాలన్న తన సంకల్పాన్ని తన తండ్రి పూల రాధామోహన్, తమ్ముడు పూల చైతన్యాల దృష్టికి తెచ్చాడు. అతడి సంకల్పాన్ని స్వాగతించిన అతని కుటుంబ సభ్యులు తమ వంతు సాయం అందించడంతో పాటు వారి పరిచయస్తులు, సన్నిహితుల నుండి కూడా వస్తురూపేణా విరాళాలు స్వీకరించారు. సుమారు 2.5 లక్షల రూపాయలు విలువ చేసే నూతన వస్త్రాలు, దుప్పట్లు, తువాళ్ళు, లుంగీలు, చీరలు తదితరాలను సమకూర్చుకుని 6వ తేదీన విజయవాడకు బయలుదేరి వెళ్ళి 7వ తేదీన అక్కడి స్థానికుల సహకారంతో ఇందిరానగర్, రత్నాల చెరువు తదితర ప్రాంతాల్లో అపన్నులకు వాటిని అందజేశాడు. తన ప్రయత్నానికి తోడ్పాటును అందించిన హైకోర్టు అడ్వకేట్ పరిణీత, పలమనేరుకు చెందిన వస్త్ర వ్యాపారి హుండీ ప్రసన్న, చిత్తూరుకు చెందిన పుష్పలత, బెంగళూరుకు చెందిన నిర్మల, సాఫ్ట్వేర్ ఉద్యోగి గుణ, విజయవాడ వైఎస్ఎస్ సంస్థకు చెందిన రవి తదితరులకు దీప్తిమోహన్ ధన్యవాదాలు తెలిపాడు. ఇంతటితో తన ప్రయత్నాన్ని ఆపేయడం లేదని, తిరిగి అతి త్వరలోనే మరికొందరు సహాయ సహకారాలతో మరోమారు విజయవాడ వెళ్ళి బాధితులకు సాయం అందించనున్నట్లు ఈ కార్యక్రమాన్ని తన తాతగారైన స్వర్గీయ పూల వెంకటరమణ గారి స్ఫూర్తితో ఆయన స్మారకంగా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. నమస్కారం, నా పేరు పూల దీప్తిమోహన్. నేను ఆధ్యాత్మిక సంస్థలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చిన విజయవాడలో వరదలకి చాలా అల్లకల్లోలమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో అది చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసి నా 1 నెల జీతం ఇవ్వాలనుకున్నాను. సో అదే నా కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళ సహకారం కూడా అందించారు. వాళ్ళ స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి దగ్గర 2,25,000 వరకు చీరలు, దుప్పట్లు, టవళ్ళు, తర్వాత చిన్నపిల్లలకి బట్టలన్నీ సేకరించి అక్కడ ఈ పలమనేరులో 6వ తేదీ బయలుదేరి వినాయక చవితి నాడు 7వ తేదీ అక్కడ ఇందిరానగరు, రత్నాల చెరువు, మరి ఇతర ప్రాంతాలు ఏదైతే ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి పోయి మేము ప్రతి ఒక్కరికి మా సహకారం అందించాము. ఎంత చేసినా ఇంకా మళ్ళీ నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి తీవ్రమైన వర్షాలు మొదలయ్యాయి. ఆ వర్షాలు ఇంకా ఒక 4 రోజులు కొనసాగుతాయని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి ఇంకా చాలా అవసరం ఉంది. ఆల్రెడీ ఇంకా అక్కడ మోకాల పైన వరకు నీళ్లు అనేవి ఇంకా స్టాగ్నేట్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి చాలా అవసరాలు, ఇంకా మెయిన్ క్లీనింగ్ ఐటమ్స్ అవన్నీ అవసరం ఉన్నాయి. కాబట్టి వచ్చే ఆదివారం కూడా మేము ఆ క్లీనింగ్ ఐటమ్స్, మెటీరియల్స్ అన్ని సప్లై చేయాలనుకుంటున్నాము. ఎవరైనా దాతలు ఇవ్వాలనుకుంటే చాలా మందికి ఇవ్వాలంటుంది, కానీ ఎవరికి ఇవ్వాలి, కరెక్ట్గా చేరుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉండి ఆగిపోతుంటారు. కాబట్టి వాళ్ళకి నేను ఒక సోర్స్ లాగా నిలబడతాను. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే నా నంబర్, నేను ఫోన్పే నంబరు, వాట్సాప్ నంబర్ ఇస్తాను, దానికి చేయొచ్చు. వచ్చే శనివారం బయలుదేరి మళ్ళీ వచ్చే ఆదివారం అక్కడ ఇంకా సింగ్ నగర్, ముఖ్యమైనది సింగ్ నగర్, మేము అక్కడికి పోలేకపోయినాము ఎందుకంటే మోకాళ్ళకి పైన నీళ్లు అనేది ఇంకా ఉంది. ఈ వచ్చే ఆదివారం సింగ్ నగర్లో చేయాలనుకుంటున్నాము. సో మీ ఎవరైనా సాయం చేయదలుచుకున్న వాళ్ళు నా ఫోన్పే నంబర్ 9492736836 నంబర్కు ఫోన్పే చేయగలరు. ఏదైనా వివరాలు కావాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేయగలరు. నాకు ఈ విధంగా 10 మందికి సహాయం చేయాలనే గుణం మా తాతగారైన పూల వెంకటరమణ
గారి ద్వారా వచ్చింది. కావున ఆయన పేరు మీద 2015లో ట్రస్ట్ పూల వెంకటరమణ ట్రస్ట్ అనేది ఆరంభించాము. ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పరిణిత గారు హైకోర్టు అడ్వకేటు, మరియు హుండి ప్రసన్న గారు, గుణశేఖరు, తర్వాత నిర్మల మరియు పుష్పలత గారు బెంగళూరు ఈషా వాలంటీర్స్ చాలా సహకారం అందించారు. అదే కాకుండా వైఎస్ఎస్ యోగానంద్ సత్సంగ్ సొసైటీ విజయవాడ రవి గారు కూడా చాలా మాకు విజయవాడ లోకల్లో చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి. ఈ ఆదివారం రమణ మహర్షి తాడిపత్రి ట్రస్ట్ వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తామన్నారు. సో ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళకి తోచినంత డొనేట్ చేయాలని కోరుతున్నాము. నమస్కారం.